అందరికీ నమస్కారం. హలో, వింటున్నారా? నమస్కారం అంటే రెండు చేతులు మనం దగ్గరికి చేరుస్తున్నాం. సో మన భారతీయ సంస్కృతిలో రెండు చేతులు దగ్గరగా తీసుకొచ్చి నమస్కారం పెట్టడం అనేది ఒక పద్ధతి. అది కేవలం అంటే ఎదుటి వాళ్ళ మీద గౌరవభావం చూపడం ఒకటి, కానీ ఇంకా ముఖ్యమైనది రెండు అరచేతులు మనం దగ్గరగా తీసుకొచ్చినప్పుడు మన చేతుల్లో ఉండేటువంటి వైటల్ పాయింట్స్ స్టిమ్యులేట్ అవుతాయి. రెండు చేతులు దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం హీట్ తెలుస్తుంది. ఈ చేతి కొంచెం ఆ రెండు చేతుల మధ్యలో కొంచెం హీట్ పెరిగినట్టు అనిపిస్తుంది. అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? నమస్కారం పెడితే మీ ఆరోగ్యం బాగుంటుంది. నిజం. అంటే రెండు చేతులు దగ్గరికి తీసుకువచ్చి నమస్కారం పెట్టడం వల్ల దాన్ని క్లాప్స్ కొట్టడం, చప్పట్లు కొట్టడం. చప్పట్లు కొడితే మీ ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. కొత్తగా ఉంది కదా? నిజంగా ఈ చప్పట్లు కొడితే మన బాడీలో రిలీజ్ అయ్యేటువంటి రసాయనాలు, హార్మోన్స్, వాటిని అనలైజ్ చేసిన తర్వాత యూరోపియన్ కంట్రీస్లో ఇప్పుడు క్లాపింగ్ థెరపీ అని చాలా పాపులర్. అంటే ప్రతిరోజు పొద్దున సాయంత్రం క్లాప్ క్లాసెస్, అది పనిగా ఈవెన్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్స్లో, అన్ని కార్పొరేట్ సెంటర్స్లో క్లాప్ సెషన్ అని చెప్పి ఒకటి పెడుతున్నారు. ఆ పని ఒత్తిడి తగ్గించుకునేదానికి ఈ క్లాప్ థెరపీ అనేది చాలా బాగా పనిచేస్తుందని చెప్తారు. తమాషాగా ఉంటుంది నిజంగా. అంటే ఇన్ని రకాల మందులు ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, ఇన్ని రకాల వైద్య విధానాలు ఉన్నాయి, ఇవన్నీ చేయలేని పని చప్పట్లు చేస్తాయా అని మీరు అడగొచ్చు. చేస్తాయి. చప్పట్ల కన్నా ఇంకా సింపుల్గా ఉండేవి కూడా అద్భుతాలు చేస్తాయి. కాకపోతే మనం నమ్మం. మనం చూసేటువంటి దృష్టి వేరే ఉంటుంది. అందుకని దాంట్లో ఉండేటువంటి బెనిఫిట్స్ని మనం గుర్తుపట్టలేం. క్లాప్స్ అనేటివి మంచి ఎక్సర్సైజ్. రెండు చేతులు మీరు ఇలా క్లాప్ చేసినప్పుడు ఒక చప్పుడు వస్తుంది. సో వేవ్ అంటారు దాన్ని, వేవ్ థెరపీ. సో దాన్ని విన్నందువల్ల మీ బ్రెయిన్కు ఉండేటువంటి కనెక్షన్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి, చెవులు. సో అవి స్టిమ్యులేట్ అవుతాయి, మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ ఇలా కొట్టినప్పుడు మన చేతిలో ఆల్మోస్ట్ 28 ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. బ్రెయిన్, హార్ట్, స్టమక్, కిడ్నీ, లివర్, గాల్ బ్లాడర్, యుటరస్, టెస్టికల్స్, ఇంటెస్టైన్స్, లంగ్స్, ఇవన్నీ మెయిన్ వైటల్ పాయింట్స్. ఈ వైటల్ పాయింట్స్కి సంబంధించినటువంటి నర్వ్ ఎండింగ్స్ అండ్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ కూడా మన హ్యాండ్స్లో ఉంటాయి. మనం క్లాప్ కొట్టినప్పుడు ఒకదానికొకటి తగలంగానే చురుక్కుమంటుంది. ఆ చురుక్కుమన్న దానికంటే ఒక పిన్ తీసుకొని మనకు గుచ్చితే ఎలా ఉంటుంది? చురుక్కుమంటుంది కదా. సో అంటే ఆ పాయింట్ స్టిమ్యులేట్ అవుతుంది. మీరు ఇలా కొట్టినప్పుడు ఎక్కడెక్కడైతే మీకు చురుక్కుమని వస్తుందో అక్కడ ఉన్నటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్ స్టిమ్యులేట్ అయినట్టు లెక్క. మిగతా పాయింట్లు స్టిమ్యులేట్ కాలేదు. చిన్నప్పుడు క్లాస్లో ఎవరైనా నిద్రపోతూ ఉంటే వాళ్ళని లేచి చప్పట్లు కొట్టమని చెప్పేవాళ్ళు. కంటిన్యూస్గా ఒక 2 minutes 3 minutes కంటిన్యూస్గా చప్పట్లు కొట్టమని చెప్పేవాళ్ళు. యాక్టివేట్ అయ్యేవాళ్ళు. ఎందుకు అవుతుందంటే మనం ఇలా కంటిన్యూస్గా కొట్టినప్పుడు ఈ వేళ్ల చివర్లలో మన బ్రెయిన్ పాయింట్స్ ఉంటాయి. అవి కొట్టగానే అంటే కొంచెం మగతగా తయారైనటువంటి బ్రెయిన్ని తట్టి లేపడం, లే నిద్రపోతున్నావు నువ్వు అని చెప్పడం. సో ఇక్కడ వేళ్ల చివరిలో మనకు సైనస్ పాయింట్లు ఉంటాయి. ఇండైరెక్ట్గా అవి స్టార్టింగ్ పాయింట్స్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. అది స్టిమ్యులేట్ అయితే మనం కంటిన్యూస్గా కొట్టేటప్పుడు లంగ్స్ కూడా యాక్టివేట్ అయ్యి ఎక్కువ బ్రీతింగ్ తీసుకోగలుగుతాం, డెప్త్ పెరుగుతుంది. సో మొత్తం మన బాడీలో ఉండేటువంటి 340 పాయింట్లలో 28 పాయింట్లు ఇక్కడే ఉంటాయి. అవి వైటల్ పాయింట్స్.
ప్రతి ఒక్కరూ క్లాప్స్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎవరినైనా పిలవాలంటే నోటితో పిలవద్దు, చప్పట్లు కొట్టండి. అందుకే ఒక ఫ్యామిలీ ఉంది ఫారిన్లో, ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు ఈ క్లాప్ థెరపీకి బాగా ఇన్స్పైర్ అయిపోయి ఇంట్లో 4 ఉంటారు. 4 పిలవాలి అంటే పేరు పెట్టి పిలవరు. వైఫ్ హస్బెండ్ని పిలవాలన్నా, హస్బెండ్ వైఫ్ని పిలవాలన్నా 2 క్లాప్స్ కొట్టాలి. అంటే వీళ్ళిద్దరు కమ్యూనికేషన్. పిల్లల్ని పిలవాలంటే మదర్ కానీ ఫాదర్ కానీ 4 క్లాపులు కొడతారు. వాళ్ళు పిలవాలన్నా 4 క్లాపులు కొట్టాలి. ఇది కాకుండా ఇంకా పెద్దవాళ్ళు అంటే ఈ తాతను పిలవాలంటే 6 క్లాపులు కొట్టాలి. ఇది రూల్. ఆ విధంగా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా క్లాపులు మోగుతూనే ఉంటాయి. సో పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి టెన్షన్ అనేది ఉండదు, నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే మనం కూడా వాళ్ళతో పాటు ఉంటే ఇదైతే సరదాగా ఉంది కదా, మనం కూడా కొట్టడం మొదలు పెడతాం. సో ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది. మనం కొట్టేటప్పుడు క్లాప్స్ కంటిన్యూస్గా వచ్చేటప్పుడు ఎవరో సీరియస్గా ఉండి ఇలా కొట్టరు. ఫ్రీ అయిపోతాయి, మన హ్యాండ్స్ ఫ్రీ అవుతాయి, ఈ పాయింట్స్ స్టిమ్యులేట్ అవుతాయి. కాబట్టి ఉన్న స్ట్రెస్ తగ్గిపోతుంది, టెన్షన్ రిలీవ్ అవుతుంది, బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, మన బాడీలో ఎండోక్రైన్ గ్లాండ్స్లో ఉండేటువంటి సెక్రెషన్స్ పెరుగుతాయి. ఆటోమేటిక్గా కొత్త ఎనర్జీ అనేది వస్తుంది. యోగాలో ముద్రాస్ అని చెప్పి ఇటువంటి చేస్తాం. చిన్ముద్ర, జ్ఞానముద్ర, భైరవ ముద్ర అని ముద్రాస్ చేస్తాం. వాటి పర్పస్ ఏంటంటే ఒకదానికొకటి యాడ్ అయితే కనెక్షన్స్ అనేటివి డెవలప్ అవుతాయి, ఎనర్జీ అనేది వేస్ట్ కాదు అని. మరి ఈ రెండింటిని కలిపినప్పుడు కూడా దీన్ని నమస్కార ముద్ర అంటారు. సో ఈ 2 ఇలా చేసినప్పుడు కూడా ఎనర్జీ ట్రాన్స్మిషన్ని మనం పెంచుతున్నట్టు అవుతుంది. ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అసలు ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, ఎండోక్రైన్ గ్లాండ్స్ ప్రాబ్లం కానీ దీంట్లో రావు. పాత రోజుల్లో భజన అని చెప్పి ఉండేది, సాయంత్రం ప్రార్థన. ప్రకృతి వైద్యంలో కూడా మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో కూడా ప్రార్థన అనేది ఒక పార్ట్. ప్రతిరోజు ఈవినింగ్ ఒక 1/2 అవర్ ప్రార్థన చేయిస్తాం. ప్రార్థన అంటే డిఫరెంట్ స్పిరిచువల్ కావచ్చు, ఏదైనా సరే సంథింగ్ పాడాలి. ఈ వోకల్ కార్డ్స్ అనేటివి యాక్టివేట్ కావాలి. యాక్టివేట్ అయితే ఇక్కడ ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్ సెక్రెషన్ అనేది బాగా పెరుగుతుంది. దాంట్లో ఏది చేసినా ఏది పాడినప్పటికీ కూడా క్లాప్స్ కంపల్సరీ క్లాప్స్. ఆ పాడేదాన్ని బట్టి ఆ మ్యూజిక్ అనుగుణంగా క్లాప్స్ కొట్టమని చెప్తాం మేము. క్లాప్స్ కొడుతూనే ఉంటాయి, తెలీదు, చాలా యాక్టివేట్ అవుతాయి, ఎవరు అలసిపోరు. మన చేతులకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. కాబట్టి మనకు నెక్కి సంబంధించినటువంటి పెయిన్స్ కానీ, బ్యాక్కి సంబంధించినటువంటి పెయిన్స్ కానీ బాగా తగ్గుతాయి. మన బాడీలో ఉన్నటువంటి ఏ పార్ట్కి సంబంధించిన పెయిన్స్ తగ్గాలన్నా క్లాపింగ్ థెరపీ బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ మార్నింగ్ 20 minutes, సాయంత్రం 20 minutes, మినిమం 20 minutes క్లాప్స్ కొట్టడం నేర్చుకోండి. రెగ్యులర్గా కొట్టండి, మీరే కొట్టండి. దీనికి ఖర్చు అయ్యేది ఏం లేదు కదండి. టైం ఒకటి తీసుకోవాలి, మన చేతులు ఉండాలి. 2 చేతులు ఉంటే క్లాప్స్ కొట్టొచ్చండి. సో అలాగే మినిమం క్లాప్స్ 50 అయితే కొట్టాలి. లెక్క పెట్టుకొని 1 2 3 అలా అయినా సరే మినిమం 50 క్లాప్స్ కొట్టాలి. దీని ఫలితము చూడాలి అంటే మినిమం 20 minutes అయినా కొట్టాలి, లేదా 50 క్లాప్స్ అయినా కొట్టాలి. సరేనా, వింటున్నారా? సో క్లాప్స్ కొట్టడం అనేది కూడా ఒక కళ, అది కూడా ఒక వైద్యం. దీనికి ఎవరికి వాళ్ళు ఎక్స్పర్ట్ కావచ్చు. మీరే కొత్తగా కనిపెట్టండి. మేము కనిపెట్టింది ఇంతవరకు ఆగాం, మేము మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దీన్ని ఇంకా డెవలప్ చేయండి. మేము 50 కాదు సార్, 50 కాదు 75 కొడితే ఈ బెనిఫిట్ ఉంది, 100 కొడితే ఈ బెనిఫిట్ ఉంది, ఇలా కొట్టాలి, ఈ చేతులు ఇలా కొడితే ఇలా ఉంది. మీరు కనిపెడతారా? గుడ్, కనిపెట్టండి, మీరే సైంటిస్ట్. ఏది కనిపెట్టినా అది 10 మందికి ఉపయోగపడాలి. ముఖ్యంగా ఆరోగ్యాభిలాషలాగా మనం చేయాల్సింది ఏంటంటే మనం చెప్పేటువంటిది చేసేటువంటిది 10 మంది ఆరోగ్యానికి ఉపయోగపడితే అంతకు మించినటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి మిత్రులారా, దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల వచ్చినటువంటి ఫలితాన్ని మాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు అతిథుల్లాగా వచ్చి అక్కడ ఇటువంటి విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ఆహారాన్ని కూడా మీరు టేస్ట్ చేయొచ్చు. ఇది పూర్తిగా అందరికీ ఉచితమే. కాకపోతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.